ఏమైంది దీనికి? ఏంటి ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? ఏమైంది నీకు? ఏంట్రా చెల్లి, ఏమైంది? ఎవడన్నా ఏమన్నా అన్నాడా? చెప్పేసేద్దాం. అబ్బా, ఇద్దరు చేసినంత చేసి ఇప్పుడు చూడు ఏమంటున్నారో. ఏం తెలియనట్టే. ఏం చేసామే? కొంచెం క్లారిటీగా చెప్తావా ప్లీజ్? నాకిప్పుడు అర్థమైంది. నిన్న దీన్ని పానీపూరి తింటానికి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ తీసుకెళ్ళటం మర్చిపోయా. చా, అయ్యో, పానీపూరి కోసం హట్ అయ్యావా? ఈరోజు వెళ్దాంలే. నువ్వేం హట్ అవ్వకు. ఆపుతారా మీ డ్రామాలు? నేను తిండి గురించి మాట్లాడట్లేదు, మీ ఇద్దరు లవ్ గురించి మాట్లాడుతున్నా. నిన్నే కదే మొత్తం క్లారిటీగా చెప్పా, మళ్ళీ ఏం గుర్తొచ్చింది నీకు? అయినా మా లవ్ని పెళ్లి దాకా తీసుకెళ్లాల్సింది కూడా నువ్వే కదనే. మీ ఇద్దరికి ఉన్న వన్ అండ్ ఓన్లీ బకరా ఆప్షన్ నేనే అని నాకు తెలుసు, అందుకే ఆలోచిస్తున్నా. బకరా అని ఎందుకు అనుకుంటావు? బెస్ట్ ఫ్రెండ్ని నా కోసం కాకపోయినా మీ అన్నయ్య కోసమైనా హెల్ప్ చేస్తావు కదా. అయినా చేస్తావా ఏంటి? చేస్తా షూర్గా. ఏరా చెల్లి? అంతా మీ ఇద్దరు అనేసుకున్నాక ఇంకా నేను అనడానికి ఏముంది? బట్ నా కండిషన్స్కి ఓకే అంటేనే హెల్ప్ చేస్తా. కండిషన్సా? అయితే మాకు ఓకేలే. ఫస్ట్ నా ముందు ఇంత క్లోజ్ గా రొమాంటిక్ ఉండడం ఆపండి. రేపు మీకు ఏ గొడవలైనా నా బ్రెయిన్ తినకుండా మీలో మీరే సాల్వ్ చేసుకుని సావండి. లవ్ లో రొమాన్స్ ని కంట్రోల్ చేయొచ్చేమో కానీ చిన్న చిన్న గొడవలు కామనే కదే. అది మేము చూసుకుంటాంలే. అయినా లవ్ నాకు ఇలాంటివన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. అవన్నీ నాకు తెలీదు. రేపు ఏమైనా తేడా వస్తే ఒక ఫ్రెండ్గా దానికి చెప్పలేను, ఒక అన్నగా నీకు చెప్పలేను. నన్ను హర్ట్ చేయకుండా హ్యాపీగా ఉండండి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నిన్నెందుకు హర్ట్ చేస్తాను చెప్పు? మేము కూడా హర్ట్ అవ్వం, అందరం కలిసి హ్యాపీగా ఉందాం. సరే చూద్దాం. నాకు ఫుల్గా ఆకలేస్తుంది, ఏమైనా చేసి తీసుకొస్తా. క్యారీ ఆన్. వినీషా, ఇది ఏదో బాగున్నట్టుంది. అరే అన్నా, ఇప్పుడే కదరా చెప్పాను. అంటే ఇప్పుడే కదా రూల్స్ పెట్టావు, మరి అప్పుడే అప్లై చేయాలా అని. చచ్చిపోండి ఇద్దరు. చెప్పు. నువ్వే చెప్పు. ఇంకేంటి? నువ్వే చెప్పు. ఫోన్లోనూ చెప్పు చెప్పు చెప్పు, ఇక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఈ చెప్పు చెప్పులు తప్ప ఇంకేముండవా? మీ చెల్లుందని తెలుసా నీకు? ఇప్పుడు గనక నా చెల్లి నిద్రలేస్తే ఏంటంటావు మన పరిస్థితి? దాని బోందా, అది పడుకుందంటే పందులెక్కి పొద్దుందాకా లేవు. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు ఇద్దరు? కనిపించట్లేదా? మాట్లాడుకుంటున్నాం. రే, సిగ్గుందా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? డాడీకి చెప్తే ఏమవుతుందో తెలుసా? చెప్పుకో అయితే. మా అయితే ఏం జరిగింది? మా ఇద్దరికి పెళ్లి చేస్తారు. మాకు కావాల్సింది కూడా అదే కదా. అమ్మో, డ్రీమా? అయితే హ్యాపీగా పడుకోవచ్చు. ఇదేంటి పక్కన లేదు? కొంప తీసి నాకు వచ్చిన డ్రీమ్ని నిజం చేస్తున్నారా? అయిపోయారు నా చేతుల్లో. దొంగ మొహం ఇక్కడుందా? చెప్తా దీని పని. నీకు కూడా కావాలా వాటర్? వాటర్ కాదు కానీ మా అన్నగాడు ఎక్కడున్నాడే? నువ్వు వస్తున్నావని ఫ్రిడ్జ్లో దాక్కున్నాడు. అయిపోయాడు. ఒరేయ్, నిద్రలోనే ఉన్నావా ఇంకా? పిచ్చి, ఫ్రిడ్జ్లో ఎందుకుంటాడే? మెంటల్. ఆ రూమ్లో పడుకున్నాడు. డోర్ కొట్టి లేపమంటావా? అవునా? అయినా నువ్వేం చేస్తున్నావు బయట టైంలో? ఏం చేస్తున్నావేంటే? వాటర్ తాగడానికి వచ్చాను. అంతేనా?
అంతేనా ఏంటే? లేకపోతే నువ్వు పడుకోగానే నీకు తెలియకుండా బయటకు వచ్చి మేమిద్దరం రొమాన్స్ చేసుకుంటున్నాం అనుకున్నావా? నిజంగా అలాగే అనుకున్నానే. సారీ బేబీ, ఇట్స్ ఎ బ్యాడ్ డ్రీమ్. నాకంత సీన్ లేదులే కానీ నువ్వు మరీ ఓవర్గా ఆలోచించకే. కావాలంటే కిస్ పెట్టుకునేటప్పుడు నీ పర్మిషన్ తీసుకుంటాంలే. అతిగా ఆలోచించుకో. మరీ అంత వద్దులే, నిద్ర వస్తుంది, పడుకుందాందా. వాడు 10K ఇచ్చాడు, వీడు 5K ఇచ్చాడు, లెక్క తేలట్లేదు. ఏమైంది? ఏంటే అంత బిజీగా ఫోన్లో ఏం సెర్చ్ చేస్తున్నావు? బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా. కలెక్షన్లో తేడా ఉంది ఎక్కడో. కలెక్షనా? వినాయక చవితికి ఇంకా కొన్ని డేస్ ఉంది కదా, అప్పుడే చందాలు ఇవ్వడం స్టార్ట్ చేసావా? వచ్చే పండగ గురించి కాదే, మన రాఖీ పండగ అయిందిగా, దానికి వచ్చిన కలెక్షన్ కౌంట్ చేస్తున్నా. ఏదో మిస్ అవుతుంది కౌంట్లో. అయినా నీకేంటి, మీ అన్నీ కాకుండా బయట కజిన్స్ కూడా బానే ఉన్నారుగా, బానే ఇచ్చుంటారుగా. అంత లేదు. లాస్ట్ టైం రాఖీకి 50,000 వచ్చింది షాపింగ్ బిల్స్ కాకుండానే. ఈసారి 30,000 వచ్చింది. ఛా, 30,000? నీ పనే బాగుందే. నాకున్నదే 2 కజిన్స్, వాళ్ళని ఎక్కడ ఫీల్ అవుతానని 2,000 ఇచ్చారు. ఆ 2,000లో 1,000 స్వీట్స్కే అయిపోయాయి, మిగిలింది 1,000. నేనెవరికి చెప్పుకోనే? అంతేనా? అయ్యో, సో సాడ్ బేబీ. అయ్యో బేబీ, సాడ్గున్నావా? ఏమైంది? హలో, అది నాకు బేబీ, నీకు కాదు. పోనీలేవే, వరుణ్ బేబీ అని పిలిస్తే బాగుంది. అయినా నా లవర్ అది, నాకు నచ్చినట్టు పిలుస్తా, నీకెందుకే? ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అది నీకన్నా నాకు ముందు ఫ్రెండ్. ఏడిసేవులే, ఇందాకడేదో సాడ్ అది అని మాట్లాడుతున్నారు. ఏం మ్యాటర్? అదా, మొన్న రాఖీకి ఎవరికి ఎంత మనీ వచ్చిందని డిస్కస్ చేస్తున్నాం. అబ్బో, అయినా నువ్వు నాకు కట్టిన బోర్డు 5 రూపాయలు రాఖీ, మళ్ళీ నా దగ్గర 5,000 రూపాయలు దొబ్బావు. అప్పటికి నువ్వు నాకు కట్టిన గోల్డ్ రాఖీ అయినట్టు కలెక్షన్లు కౌంట్లు ఏదో ఓవర్ యాక్టింగ్. కాకపోతే ఇప్పుడు గుర్తొచ్చింది. అరే అన్నగా 5,000 ఇచ్చినట్టే ఇచ్చి ఆ రోజు ఈవినింగ్ ఏదో అవసరమని 3,000 తీసుకున్నాం. మూసుకుని నా మనీ నాకు ఇచ్చాయి. అనవసరం గెలుకున్నా, దీన్ని ఎలాంటి వచ్చేసింది. ఇస్తాలే కానీ నాకు డౌట్ ఉంది, అది మీ ఇద్దరే క్లారిఫై చేయాలి. ఓకే పక్కా చెప్పు, ఏంటో డౌట్? అంటే అమ్మాయిలకి అమ్మాయిల శత్రువులు అంటారు కదా, మరి అలాంటి మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఎలా కలిసి ఉన్నారు? అండ్ మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఫ్రెండ్స్ చాలా మందే ఉంటారు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన కోసం ఏదైనా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఇది నా కోసం ఏమైనా చేస్తుంది. నేనేమైనా తప్పు చేస్తే నన్ను తిట్టైనా కరెక్ట్ చేస్తుంది. అవసరం కోసం ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, కానీ మనకి బాధ ఉన్నా సంతోషం ఉన్నా అవి షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇద్దరం ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటాం, కానీ ప్రతిదీ ఇద్దరం షేర్ చేసుకుంటాం. మజోలకి ఎవరైనా వస్తే అయిపోతారు వాళ్ళు. బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటే అయిపోరు. మన లైఫ్లో వాళ్ళు ది బెస్ట్ పార్ట్ అయినప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మేమెప్పుడు ఇలానే కలిసి ఉంటాం. చాలా బాగా చెప్పారు. అయినా మీరు ఇప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడాను? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపు మా ఇద్దరి గోలని ఎలా భరిస్తావో ఫ్యూచర్ లో చూడాలి. చూడు, అయినా పెళ్లి చేసుకోవటానికి 2 years టైం ఉంది కదా, ఈ లోపు మనం లవ్ చేసుకుంటూ ఒకరినొకరిని అర్థం చేసుకుందాం. సరే, మీరు లవ్ చేసుకోండి, నేను వెళ్ళిపోతా. హలో ఆగవే. అమ్మయ్యా, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్తావనే చూస్తున్నా. మాకు కూడా కొంచెం ప్రైవసీ దొరుకుతుంది కదా. హలో, అంత లేదు, నేనే నీతో వస్తా, 10 వెళ్దాం. ఇక్కడున్నావా? మార్నింగ్ కాఫీ చేసు, అదిరిపోయింది. ఏమనుకున్నావు, నేను వంట కూడా చాలా బాగా చేస్తాను. చాలా లక్కీ అన్నమాట. మనం పొద్దునుంచి చాలా బిజీగా ఉన్నట్టున్నావు. నీ బెస్ట్ ఫ్రెండ్తో కాస్త మాట్లాడే టైం కూడా లేదేంటో. అప్పుడప్పుడు తప్పదు, వెయిట్ చేయాలి. నా లవ్ చెప్పినప్పటి నుంచి చాలా కొత్తగా అనిపిస్తుంది తెలుసా. నాకు కూడా అలానే ఉంది. యాక్చువల్లీ తనకి చెప్పాక నీకు చెప్దాం అనుకున్నా, కానీ ఆ రోజు అలా అయిపోయింది. నేను కూడా చెప్పాల్సి వచ్చింది. చెప్పడమే మంచిదైంది. మా ఇంట్లో వాళ్ళు కూడా హింట్ ఇవ్వాలి కదా. టైం వస్తే చెప్పేద్దాంలే. అవును, లవ్ స్టార్టింగ్లో బాగుంటుంది, తర్వాత అన్ని కష్టాలే ఉంటాయంటారు కదా, మరి మన లవ్ ఏమవుతుందో. స్టార్టింగ్ ఆ అట్రాక్షన్ వల్ల క్యూట్గా స్టార్ట్ అవుతుంది,
దాని తర్వాత ఇద్దరు ఒకరినొకరు కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్ పై ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే లవ్ చేసే ముందు ఆలోచించరు, చేసాకే అన్ని ఆలోచిస్తారంటావు, అంతేనా? ఎగ్జాక్ట్గా అలాను. బట్ లవ్లో ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం అనే నా ఫీలింగ్. లవ్ చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అటెన్షన్ ఉండాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండాలి, సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తూ ఉండాలి, ట్రస్ట్ని బ్రేక్ చేయకుండా తన దగ్గర ఏ విషయం దాచకుండా మొత్తం చెప్పాలి, రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా తనకి నచ్చినట్టు ఉండేలా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇలా చాలా ఉంటాయి మా అమ్మాయిలకి. మా అమ్మాయిలు అనుకుంటేనే నాతో ఇలా ఉండని చెప్పేసి ఇంటిస్తున్నావా? ఇంటేం కాదు, డైరెక్ట్ గానే చెప్తున్నాను కదా. అబ్బో, బిజీగా ఉన్నా మీట్ అవ్వటం, కాల్ మాట్లాడటం కష్టం అంటే అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా కోపంలో ఒక మాట అంటే అప్పుడే క్యూట్ కలిగి మొహమే చెప్పేయాలి. లవ్లో ఇద్దరు ఈక్వలే, సంతోషమైన బాధ అయినా ఇద్దరం కలిసే ఉండాలి. మా అబ్బాయిలు కూడా ఉంటాయి ఇలాంటివే చాలా. హలో లవ్ బర్డ్స్, ఎటెళ్ళారు? ఏం లేదే, నేను వరుణ్ మా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ నీకు అన్నీ చెప్పాలా? మేమేదో అలా ప్రపోజ్ చేసుకుంటున్నాం అంతే. అబ్బో, ప్రేమలు మీరు ప్రేమించుకోవడం అయిపోతే బయటికి వెళ్ళాలి, గుర్తుందా? ఉంది, ప్లాన్ చేసిందే నేనైతే నాకు గుర్తుండకపోవడం ఏంటి? అబ్బా, ఇప్పుడు బయటకి ఎందుకే, ఇంట్లోనే ఏదైనా కుక్ చేసుకుని మంచి మూవీ పెట్టుకుని చూద్దాం. నువ్వు ఎలా అంటే అలా. ప్లాన్ క్యాన్సిల్. ఏంటి క్యాన్సిల్? అవసరం లేదు, వెళ్ళాలంతే. అబ్బా, రేపు వెళ్దాం కదా. అరే రేపు వెళ్దామని చెప్తుంది కదే, అయినా నీకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు అర్థమయ్యే ఇవన్నీ. అయిపోయాడు నా చేతిలో. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దాని కరెక్ట్ ఆన్సర్ చెప్తే ప్లాన్ క్యాన్సిల్. అడుక్కో, ఇచ్చి పడేస్తాం అలా. నీకు నీ ఈ చెల్లంటే ఎక్కువ ఇష్టమా, అదంటే ఎక్కువ ఇష్టమా? ఇచ్చేసింది. అంటే ఇదో క్వశ్చనేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఎవరన్నా అడుగుతారా? వీటికి ఆన్సర్స్ కూడా ఉండవు. చూడవే, ఆన్సర్ ఉండదంట. ఒప్పుకుంటావా నువ్వు? ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది, నువ్వు దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. దేవుడా కాపాడు. 1 minute. హలో, అవునా? షిట్, అసలు వాడికి సెన్స్ ఉందా? నేను ఆల్రెడీ వాడికి 2 days లీవ్ అని చెప్పాను కదా. నేను వస్తే వాడికి ఉంటుంది మామా. నేను ఏదో కవర్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. ఏమైంది వరుణ్, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? అవును, నా వల్ల ప్రాబ్లం అంతా. లీవ్ లో ఉన్నా కూడా నాకు ఈ టార్చర్ తగ్గలేదు. అరే, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, అదంటే ఎక్కువ ఇష్టమా? పోను, నేనున్న టెన్షన్ అంటే నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఇష్టమా అనుకుంటూ సావు దుబ్బుతున్నావు కదే. అబ్బా, ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంటున్నాడు కదా, వదిలే. నువ్వంటేనే ఎక్కువ ఇష్టంలే, వదిలేసే. ఒక్క నిమిషం. హలో, ఎవరై ఉంటారబ్బా? ఎవరు విన్ని? ఫ్రెండా? ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఓ, మరి మన రిలేషన్ సంగతి చెప్పేవలేదు ఎందుకు? చెప్పలేదు, నువ్వు చెప్పమంటే చెప్పేస్తా. లేట్ ఎందుకు, చెప్పేసే, ఏం పర్లేదు. ఐ మీన్ రిలేషన్షిప్ అని. షూర్గా చెప్పమంటావా? పక్కా, నువ్వు చెప్పే. అయితే చెప్పేస్తాను, అదే ఉందిలే. హే, నువ్వు ఆపరా. అయినా నాకు తెలియని ఫ్రెండ్ కంటే ఎక్కువ ఎవరే నీకు? ఇంకెవరు? మీ మమ్మీ. ఆంటీ కాల్ చేస్తే నీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదంట, అందుకే నాకు చేశారు, మాట్లాడుతున్నా. ఓ, ఆంటీనా? చెప్పండి ఆంటీ. అది తన ఫోన్ ఛార్జింగ్ పెట్టింది, అది మరి వరుణ్ నేను. పిచ్చా నీకు, అలా చెప్పేస్తున్నావు? అసలే మా అమ్మ అంటే నాకు సుస్సు. అలాంటిది ఏదో ప్లేస్మెంట్ లో ఈజీ జాబ్ వచ్చినట్టు అలా చెప్పేస్తావేంటి? అది ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. అయినా ఆంటీకి నేనంటే చాలా ఇష్టం కదా, అయినా నువ్వే కదా చెప్పమన్నా. వాడి మొహం, వాడు చెప్పమంటే చెప్పేస్తావా? కూల్ కూల్. అమూల్య ఫోన్ చేసిందే, అది మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని జోక్ చేశా, అంతే. మంచి పని చేసావు. రే అన్నా, ఒక ఫోన్ కాల్కి ఇంతలా అయితే రేపు మమ్మీకి ఫ్యూచర్లో నిజం తెలిస్తే మీ రియాక్షన్ ఏంటో? అసలే ఆంటీ ఫైర్ బ్రాండ్, మన లవ్ యాక్సెప్ట్ చేయకపోతే మన పరిస్థితి.